So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. ఈ రోజు కొంచెం కెమెరా యాంగిల్ చేంజ్ చేసిన అండ్ ఆబ్వియస్లీ మీరు తమిళ చూసి వచ్చారు కాబట్టి హూ ఇస్ దిస్ మొహమ్మద్ దీపక్, అసలు ఎవరు ఈయన సంగతి ఏంది, సడన్ గా ఇంత ఫేమస్ ఎందుకు అయ్యిండు? मोहम्मद नाम तो खैर उसका दिया हुआ है तो उसको नाम की तो अलग ही ताकत है, अलग ही। అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాహుల్ గాంధీ ఎట్లా సపోర్ట్ చేసిండు, అసలు యాక్చువల్ లొల్లి ఏంది, నార్త్ లో నడిచే కాంట్రవర్సీ ఏంది, మొత్తం స్టోరీ ఏంది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్ని ఇలాగే ఉండబోతున్నాయి. జస్ట్ నువ్వు నేను క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు పక్కన ఆర్టికల్ వేస్తుంటే చూస్తుండే. ఓకే, సో ప్రెసెంట్ గా హూ ఇస్ దిస్ మొహమ్మద్ దీపక్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్, కొన్ని వీడియోస్ కూడా నాకు కూడా ప్లే చేస్తా. मेरा नाम है मोहम्मद दीपक. उत्तराखंड मैन स्टैंड्स अप टू एन हरासमेंट ऑफ ए शॉपकीपर. ही नो फेसेस protest. ఓకే, అంటే ఉత్తరాఖండ్ లో ఒక ఇష్యూ అయిందనమాట. ఇష్యూ ఏంటంటే బజరంగ్ దళ్ ఒక మిషన్ నడిపిస్తుంది. ఏంటంటే ఓకే, జిస్కా నామ్ ఉస్కా దుకాన్ అని సమ్ ఏదో ప్రొటెస్ట్ నడుస్తుంది. ये इनका स्कैनर है अब्दुल जब्बार के नाम से, कारोबार करेंगे पुंडी टेलर के नाम से। సమ్ ఏదో ప్రొటెస్ట్ నడుస్తుంది. ప్రొటెస్ట్ అంటే ఒక అవేర్నెస్ నడుస్తుంది. మొన్న జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అని చెప్పి మనం నడిపిస్తున్నాం. సేమ్ ఆ కైండ్ లో వీళ్ళు ఒక అవేర్నెస్ నడిపిస్తూ ఉత్తరాఖండ్ లో అంటే చాలా మంది అక్కడ షాప్ కీపర్స్ వాళ్ళు నాన్ హిందూస్, బట్ హిందూ నేమ్స్ పెట్టుకుని షాపులు నడిపిస్తారు. సో దాని మీద అవేర్నెస్ కోసం ఉత్తరాఖండ్ బజరంగ్ దళ్ పీపుల్ ఒక ప్రొటెస్ట్, ఒక అవేర్నెస్ స్టార్ట్ చేశారు పబ్లిక్. అండ్ ఎప్పటి నుంచో చెప్తున్నారు అంటే నేములు చేంజ్ చేసుకోర్రి, హిందూ నేమ్స్ తో నమ్మొద్దు, మీరు మీ పేరుతో అమ్ముకోండి. आपका पूरा नाम क्या है? मेरा नाम पूरा अब्दुल जब्बार। దాని ప్రాబ్లం లేదు కదా. సో అది ఇష్యూ అక్కడ నడుస్తుంది బేసిక్ గా. సో ఇక్కడ ఏమైందంటే డేస్ ఆఫ్టర్ ఏ మ్యాన్ స్టూడ్ అప్ టు ఏ మాబ్ దట్ వాస్ థ్రెటనింగ్ 70-year-old Muslim shopkeeper in Uttarakhand, Pauri Garwal. A group of more than 40 people gathered on Sunday raised slogans against him in Kotwadar. Deepak was at his friend's shop on January 26th when he overheard man hacking and threatening shopkeeper next door, Wakil Ahmad, over using Baba name in his shop. So basic గా ఈ వీడియో ప్లే చేస్తుంటే చూస్తుండే. ఓకే, బాబా అని చెప్పి షాప్ పేరు ఉంది. అండ్ ఈ షాప్ అరౌండ్ లైక్ 30 years నడిపిస్తున్నట. సో 30 years అంటే ఇట్స్ ఎ ప్రిటీ లాంగ్ టైమ్. అండ్ అది ఒక నడిపించేది ఒక ముస్లిం పర్సన్, ఒక నాన్ హిందూ. దీంట్లో ఏమైనా తప్పు ఉందంటే తప్పు లేదు. नाम से तो फर्क है। బట్ ప్రెసెంట్ గా కూడా ఒక అవేర్నెస్ నడుస్తుంది. షాప్ నేములు చేంజ్ చేసుకొని మీ దుకాణంలో మీరు నడిపించుకోర్రి. आपका पूरा नाम क्या है? मेरा नाम पूरा अब्दुल जब्बार। ఇక్కడ 2 things అప్లై అవుతాయి అనమాట. ఒకటి షాప్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ గా ఉన్న షాప్ కీపర్స్ ఈ పని చేయడానికి ఆర్ ఈ అవేర్నెస్ రేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ గా హిందూ ముస్లిం గొడవలు జర యూనిటీ నడుస్తుంది. యూనిటీ పెరిగింది కదా హిందూస్ లో. సో హిందూస్ లో యూనిటీ పెరిగింది. ఆ యూనిటీని మేబీ మేము క్యాష్ చేసుకుంటే హిందూ కస్టమర్స్ ఎక్కువ వస్తారు ఉత్తరాఖండ్ కి, ఎందుకంటే దేవ్ భూమి అది. సో ఆ హిందూ కస్టమర్స్ మా షాప్ కి వస్తారు కదా, మన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా, మనకే ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది కదా అనే ఇంటెన్షన్ తోటి మేబీ ఇది స్టార్ట్ చేసి ఉండొచ్చు. ये इनका स्कैनर है अब्दुल जब्बार के नाम से। ఆర్ఎల్స్ అక్కడ హిందూస్ తో పాటు ముస్లిమ్స్ వాళ్ళు ఆర్ఎల్స్ నాన్ హిందూస్ చాలా మంది షాపులు పెట్టేసి ఉంటారు. యాక్చువల్ హిందూస్ ఎవరైతే బిలాంగ్ అవుతారో ఆ పలానా ప్లేస్ కి, ఉత్తరాఖండ్ కి, దేవ్ భూమికి, వాళ్ళు మేబీ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉండొచ్చు ఫైనాన్షియల్ గా బికాస్ ఆఫ్ మల్టిపుల్ కాంపిటీటర్స్. సో ఈ ఇష్యూని ఓవర్కమ్ చేసి ఫైనాన్షియల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేసుకోవడానికి, హిందూ కస్టమర్స్ ని హిందూ సైడ్ దింపుకోవడానికి మేబీ టాక్టిక్ ప్లే చేసి ఉంటారు, ఆర్ఎల్స్ ఈ అవేర్నెస్ రేజ్ చేసి ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ముస్లిం ఏరియానే చూసుకో, ఆర్ఎల్స్ ముస్లిం షాపే చూసుకో, ఎవరన్నా ముస్లిమ్స్ బేసిక్ అడుగుతున్నారు. ఇప్పుడు ముస్లిం షాప్లకే పోతారు, హిందూస్ కూడా మోస్ట్లీ ముస్లిం షాప్లకే పోతారు. బట్ ముస్లిం ఎక్కువ మటుకు హిందూ హోటల్స్, హిందూ షాప్లలో కనపడడు. నీకు కనపడితే నువ్వు నాకు చెప్పు, కనపడడు కదా. సో ఎగ్జాక్ట్లీ అదే చెప్తాను నేను. వాడు ఒక బబుల్ ఉంటుంది. ఆ బబుల్ ఎట్లా అంటే ఒక ముస్లిం పర్సన్ ఏదైనా షాప్ ఐటమ్ కావాలని, నా హోటల్కి నేను ఫుడ్ తెచ్చుకోవాలన్నా వాడు ముస్లిం రెస్టారెంట్కి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లనే ఉంటారు. వస్తారు హిందూ రెస్టారెంట్లకు, తప్ప అంటలే, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దానికి వాళ్ళే సపోర్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ రెస్టారెంట్లకే, వాళ్ళ షాప్లకే పోతారు. బరాబర్ హిందూస్ కూడా ఎక్కువ మటుకు అవే షాప్లలో పోతారు. టేస్ట్ బాగుంటది, ఆర్ఎల్స్ ప్రైస్ రీజనబుల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మైదీపట్నం చూసుకోరా, వాళ్ళు ఎప్పుడైనా ఇట్లా కృష్ణాస్ కిచెన్ ఇలాంటి హోటల్స్ లో రావడం చూసినావా? నువ్వు చూడవు ఎక్కువ, బట్ మన వాళ్ళు ఎక్కువ మటుకు మైదీపట్నంలో వస్తారు. సో అదేంటంటే బిజినెస్ టాక్టిక్ ఒకటి, హిందువుల దగ్గరనే కొనుగోలు చేయాలని చెప్పి చిన్న స్వార్థము. ఏదంటే కాంపిటీషన్ ఎక్కువైపోయి బిజినెస్ ది ఈ టాక్టిక్ అవేర్నెస్ స్టార్ట్ చేసి ఉంటారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ దీపక్ అనే పర్సన్, ఈయన యాక్చువల్ గా రైట్ కాజ్ కోసమే నిలబడ్డాడు. బేసిక్ గా బాబా అనే వర్డ్ మేము కాపీరైట్ చేసుకున్నావా, మేము తీసుకున్నావా, అది బరాబర్. ఆడి వరకు బరాబర్ నువ్వు ముస్లిం పర్సన్ కాపాడుకున్నావా అని చెప్పి అనుకున్నావు, అది కూడా బరాబర్. అక్కడ అటాక్ ఏం కాలేదు. మీకు అంటే వీడియో ప్లేస్ చూడు, అటాక్ ఏం కాలే. హిందూ కమ్యూనిటీ ఎవరైతే బజరంగ్ దళ్ పీపుల్ వచ్చారో వాళ్ళు కామ్గానే మాట్లాడుతుంటే దక్కా ముక్కి స్టార్ట్ చేసింది ఈయన. ఇప్పుడు ఈయన పొజిషన్ ఏంది, ఈయన ఏం చేస్తారు లైఫ్ లో అంటే
ఒక జిమ్ ఓనర్ బాడీ పెట్టుకుంటూ ఇక మళ్ళీ రుబాబ్ గాని మాట్లాడిండో మళ్ళీ ఏందో కానీ దక్కా ముక్కి స్టార్ట్ చేసి మీరు క్లియర్ గా వీడియో చూసుకో. సో వెనకకి దక్కా ముక్కి స్టార్ట్ చేసి నేను నువ్వు రైట్ కాజ్ కోసం అయినా సరే దక్కా ముక్కి స్టార్ట్ చేసి ముసలైన మీద అటాక్ చేయొద్దు అది అని చెప్పి సెక్యులరిజం మాట్లాడిండు. నేనేమంటా అంటే బజరంగ్ దళ్ 30 ఏళ్ళ నుంచి ఉన్న షాప్ అయినా సరే వదిలేయాల్సింది అంటే ఇప్పుడు వదిలేస్తే వాళ్ళకు కూడా బిజినెస్ లాస్ ఏమో కానీ బట్ చెప్తున్నా ఎవరి షాప్ ని వాళ్ళు లీగల్ నేమ్ తో నడిపించుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళని కూడా అదే కాల్ చేసి వెళ్ళమంటలే నేను జస్ట్ ఏంటంటే వాళ్ళ ఓన్ నేమ్ తో నడిపించుకోరు షాప్ అంటున్నారు. అది అట్లా చేసి ఉంటే అయిపోయింది. ఓన్ నేమ్ పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లము. సో ఇప్పుడు ఈ నేమ్ అన్నాడు బాబా అనేది మీరు ఒక్కరు రాసుకొచ్చుకున్నారు అని చెప్పి దీపక్ పాయింట్ సరే అది కూడా వ్యాలిడ్ పాయింట్ ఒప్పుకున్నారు. బట్ నువ్వు దక్కా ముక్కి చేసి మాట్లాడాల్సింది లేకపోయిన బజరంగ్ దళ్ వాళ్ళతో అదొకటి నేను చేసిన మిస్టేక్. సరే ఇప్పుడు నేను సెక్యులరిజం కోసం నిలబడ్డాడు నిజంగా హిందూ ముస్లిం యూనిటీ ఈ హేటెడ్ అవుతుందో ప్రజెంట్ గా తగ్గడం నిలబడ్డాడు అని అనుకుందాం ఫర్ ఎ సెకండ్. సో ఈ పర్సన్ రైట్ కాజ్ కోసం నిలబడ్డాడు అని బిలీవ్ చేద్దాం. బట్ పీపుల్ ఏమంటారు అంటే ఆయన పాత పోస్టులు చూడు ఖాళీ. సో నీకు స్క్రీన్ మీద కొన్ని పోస్టులు వస్తుంటాయి. ఓకే పోస్ట్ చూడు ఏమున్నది ఇక్కడ దీపక్ అక్కీ కుమార్ ప్రజెంట్ నేమ్. ఆయన పోస్ట్ మీద ఏమన్నా చూడు భాజపా అని చెప్పి ఒక పర్సన్ ఒక చిన్న పిల్లోడు ఒక సన్యాసి వేషధారణ చేసాడు. కాంగ్రెస్ అని చెప్పి ఒక మంచిగా వెల్ డ్రెస్డ్ పర్సన్ ని వేసి ఈయన పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ ఇది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పోస్ట్ కూడా వస్తుంది అంధ భక్తోంక శంకరాచార్య. ఇప్పుడు ఈ హేటెడ్ అవుతుందో ఇప్పుడు చిన్న పిల్లని సాధు వేషం వేసిన తీసుకొచ్చి భాజపా అంధ భక్తోంక శంకరాచార్య నీకు అర్థమైపోవాలి ఈయన ఐడియాలజీ ఏంది. ఇంకా నీకు మల్టిపుల్ పోస్ట్ కూడా చూపిస్తా. మోడీ ఫోటో వేసిండు. మోడీ ఫోటో వేసి మేరా బ్రెజిల్ సే పురానా రిష్తా హై అంటే మోడీ ఎప్పుడైతే పలానా స్టేట్లలో వెళ్ళి స్పీచ్లు ఇస్తారు కదా ఎలక్షన్స్ కి అప్పుడు అంటాడు అనమాట బేసిక్ కూడా డైలాగ్ ఉంటుంది ఈ పలానా స్టేట్ కి నేను ఇన్నిసార్లు వచ్చినా ఇట్లా కలిసిన ఇడొక సెంటిమెంట్ ఉంది నాకని పొలిటికల్ స్పీచెస్ లో వాడతారు అలాంటి స్టేట్మెంట్స్. అలాంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు సర్కాస్టిక్ గా వాడి ఈ పోస్ట్ వేసిన ఇది కూడా వేసిన ఆయననే దీపక్ అక్కీ కుమార్. అవన్నీ కాకుండా ఈయన ఇప్పుడు ఫోటో దిగిండో ఆయన కట్టర్ కాంగ్రెస్ సపోర్టర్. హేటెడ్ స్పీచ్ ఆయన కూడా చాలా ఉన్నాయి. సో ఈ పర్సన్ టిపికలీ లెఫ్టిస్ట్ బ్రెయిన్ వాష్డ్ పర్సన్. సరే ఇప్పుడు ఈ పలానా 70 years ముసలైన కోసం రైట్ కాజ్ కోసమే కొట్లాడిన అనుకుందాం, భాయిచారా కోసం కొట్లాడినని అనుకుందాం. మరి ఎన్ని ఇన్సిడెంట్ అయినా పాస్ట్ లా వీటి మీద ట్వీట్ చేయడానికి ఫేస్బుక్ పోస్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు దీపక్ ని కాల్ చేసారు మరి అప్పుడు మాట్లాడలేడే. పోనీ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే నువ్వు మేవట్ తీసుకో పంజాబ్ దగ్గర అక్కడ హిందూస్ ని ఎలగొట్టేస్తున్నారు ప్లేస్లలోకి వెళ్ళిపోరు మీరు ఇక్కడికి ఇక్కడ దంద పెట్టద్దు అని చెప్పేసి ఓపెన్ గా ధమ్కీలు ఇస్తున్నారు. ఆ నిన్నగాక మొన్న ఢిల్లీలో ఆ దర్గా కోసం హిందువులు డొనేట్ చేస్తే ఆ దర్గాలు హిందువులకి పైసలు కలెక్ట్ చేసుకొని హిందువులకే లీగల్ కంప్లైంట్ పంపించి వెళ్ళిపోరు ఈ ఏరియాలకి అన్నారు. మళ్ళీ అప్పుడు మాట్లాడలేడే. ఇప్పుడు ఒక్క సైడ్ హ్యూమానిటీ కాదు కదా. ఇప్పుడు ఒక్క 70-year-old పర్సన్ తోటి జస్ట్ షాప్ కాడ వచ్చి పేరు మార్చుకొని చెప్పి మంచితనంగా అడుగుతూనే ఇంత లొల్లి పెట్టి ఇంత అడ్జేసినోడు మళ్ళీ ఇన్సిడెంట్స్ అన్నీ అయినాయి. మళ్ళీ వీటి మీద కూడా మాట్లాడాలి కదా. అంటే చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద నేను ఎప్పుడు మాట్లాడలేడు. ప్రజెంట్ ఇప్పుడే గుర్తొచ్చేసింది భాయిచారా నేను సెక్యులర్ పర్సన్ నేను ఏథీస్ట్ నేను ఎవరిని నమ్మా అని చెప్పి మళ్ళీ వీడియోలలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇవన్నీ కాకుండా రాహుల్ గాంధీ గారి ట్వీట్ ఏంది యాక్చువల్ గా ఈయన కోసము మొహమ్మద్ దీపక్ కోసం అది కూడా చదువుదాం. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ట్వీట్ ఏమన్నారంటే మాకు ఇలాంటి దీపక్ లాంటి పీపుల్ ఇంకా కావాలి హూ నెవర్ బో డౌన్ అంటే ఎవరికి లొంగనోడు ఒక షేర్ లెక్క కొట్లాడినోడు కాన్స్టిట్యూషన్ కి సపోర్ట్ గా నిలబడినోడు వీఆర్ విత్ యూ బ్రదర్ డోంట్ బి అఫ్రేడ్ అని చెప్పి రాహుల్ గాంధీ ఒక ట్వీట్ వేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ట్వీట్ వేసినందుకు ఇది ఇంకా అంత వైరల్ అయింది. యాక్చువల్ గా అప్పటి వరకు నార్మల్ కొట్లాడని అనుకొని ఊరుకున్నారు. బట్ మీకు ఓవరాల్ పర్స్పెక్టివ్ చెప్పిన కదా ఎందుకు హిందూ సంఘటన బజరంగ్ దళ్ మీ ఓన్ బిజినెస్ నేమ్ తో స్టార్ట్ చేసుకోండి మీ ఓన్ పేరుతో నడిపించుకోరు బిజినెస్ అని అంటున్నారు. ఎవరిని కాల్ చేయమంటలేదు. మీకు వీడియో కూడా స్టార్టింగ్ వస్తుంది మీకు అర్థమైపోతుంది. మంచితనంలో అడిగిన వెనకకి దక్కా ముక్కి చేసి జిమ్ పవర్ బాడీ బల్బ్ చూపించింది ఎవరు ఫస్ట్ అని కూల్. అయితే ఇప్పుడు మొత్తం కిర్కిర్లా ఎఫ్ఐఆర్లు అయినాయి. దీపక్ మీద అయినా ఎఫ్ఐఆర్లు 3-4 ఎఫ్ఐఆర్లు అయినాయి మొహమ్మద్ దీపక్ మీద. అండ్ ఎవరైతే హిందూ బజరంగ్ దళ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి 30 మందికి పైగా. అయితే ఇప్పుడు ఈ బజరంగ్ దళ్ లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి అరుస్తున్నాడు అనమాట ఇట్లా చేసినామా అట్లా చేసినామా మేమేం చేసినాము ఇక్కడ లోకల్ పీపుల్ కి సిగ్గు ఉండాలి शंकराचार्य का अपमान क्यों किया हमारे मोहन भागवत जी का अपमान क्यों किया ఎవడు సపోర్ట్ చేయడం చెప్పి ఆయన అరుస్తున్నాడు. यहाँ के व्यापारियों को भी कोई साथ नहीं रहता. సో ఇప్పుడు ఓవరాల్ పర్స్పెక్టివ్ మాట్లాడాలనుకోవాలి యాక్చువల్ గా తప్పకూడదు అంటే ఆనెస్ట్గా చెప్తున్నా ఇప్పుడు ఈ దీపక్ అనేట ఆయన ఇట్లయితే 70-year-old పర్సన్ కోసం ప్రజెంట్ కొట్లాడిండో రైట్ కాజ్ కోసం అది ఒక లెక్కకు ఓకే 30 years నుండి నడుపుతున్నాడు షాప్ 30 years నుంచి లేని ప్రాబ్లం సడన్ గా ఎందుకు వచ్చింది వ్యాలిడ్ పాయింట్. ఆ పాయింట్ మీద ఫైట్ చేసిన బరాబర్ అంటే మంచికి సపోర్ట్ చేసిండు రైట్ థింగ్ కోసం వాయిస్ లేపిండు బరాబర్. మళ్ళీ ఇప్పుడు హిందూ కమ్యూనిటీతోని ఇంతగానం బ్యాడ్ అయినా ఇన్ని ఇన్సిడెంట్ అయినా ఇన్ని సిచ్యువేషన్ అయినా వీటి మీద మాట్లాడిందే లేదు. మరి హ్యూమానిటీ అన్నప్పుడు నీకు 2 సైడ్లు చూపెట్టాలి కదా. మొహమ్మద్ దీపక్ ఆ మైండ్ సెట్ ఉన్న పర్సన్ 2 సైడ్లు చూపెట్టాలి కదా. ఎందుకు ఒకటే సైడ్ చూపించి
అన్ని ఇలాంటి పోస్టులు వేసిండు. అందు భక్తుంక శంకరాచార్య, భాజపా అంటే సన్యాసి, చదువుకున్నాడు అంటే కాంగ్రెస్ అని. ఇప్పుడు యాక్చువల్ పరిస్థితిలో చూసుకుంటే రైట్ వింగ్ పార్టీ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్ ఉంది. విత్ ఫ్యాక్ట్స్ తో మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా సరే. మళ్ళీ మోడీకి అగేన్స్ట్ గా ట్వీట్. ఇప్పుడు అది పర్సనల్ ఐడియాలజీ సరే పక్కకు పెట్టు. ఆ పర్సనల్ ఐడియాలజీతో పాటు నీ హ్యూమానిటీ చూపించేది ఉంటే ఇప్పుడు మెన్షన్ చేసిన సిచ్యువేషన్స్ మీద కూడా చూపెట్టాలి కదా హ్యూమానిటీ. బంగ్లాదేశ్ ఇష్యూవే కానీ, ఢిల్లీ దర్గా ఇష్యూవే కానీ, మేవట్ ఇష్యూవే కానీ, వాటి మీద మాట్లాడలేడు. జస్ట్ ఒక్కదాని మీదే మాట్లాడుతున్నాడు, హ్యూమానిటీ అని మాట్లాడుతున్నాడు. ఇంకో స్టేట్మెంట్ ఉంటది, మొహమ్మద్ కా నామ్ बहुत పవర్ఫుల్ లేదని. నీకు मोहम्मद नाम तो खैर उसका दिया हुआ है, तो नाम की तो अलग ही ताकत है। ఫేవరిజం ఉంది నీకు ఆల్రెడీ. ఈయన బయాజ్ ఉన్నాడు ఒక పక్క నుంచి ఆల్రెడీ. జస్ట్ ఏంటంటే ఓపెన్ గా కెమెరా ముంగడికి వచ్చి అట్లా మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ గా ఇప్పుడు కూడా ఈయనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది హిందూసే. నిజంగా హిందూస్ ఒక రైట్ థింగ్ కోసం కొట్లాడిన అనేది ఒక మాట ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన పాత పోస్టులు అన్ని చూసుకుంటే మళ్ళీ ఇండైరెక్ట్ హెడెడ్ ఉంది కదా. మరి ఇప్పుడు మొహమ్మద్ దీపక్ చేసిన తప్పేందంటే ఇల్లీగల్ గా వేరే నేమ్స్ తో నడపొద్దు. నీకు నచ్చింది నీ నేమ్ తో నువ్వు నడిపించుకోవాలి. అండ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు ఇప్పుడు ఉత్తరాఖండ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కాశీ అయినా సరే, ఉత్తరాఖండ్ అయినా సరే, ఈ ఏరియాస్ హిందూస్ కి చాలా సెంటిమెంటల్ ప్లేసెస్. అండ్ ఆబ్వియస్లీ ఇక్కడ బిజినెస్ నడుపుకోవాలన్నా, ఒక టెంపుల్ దగ్గర బిజినెస్ నడుపుకోవాలన్నా అది ఒక హిందువే పెట్టుకోవాలి. నన్ను అడిగితే గవర్నమెంట్ ఈ ప్రికాషన్స్ తీసుకురావాలి. ఒక రిలీజియస్ ప్లేస్, ఒక కమ్యూనిటీకి సంబంధించిన రిలీజియస్ ప్లేస్ లో ఆ కమ్యూనిటీ పీపులే ఉండాలి అనేది ఒక రూల్ ఏదైనా పట్టుకొస్తే చాలా బెటర్. ఎవరు దాంట్లో ఇంక్లూడ్ గారు. అండ్ ఇప్పుడు ఈ బజరంగ్ దళ ఏదైతుందో ఇది నేమ్ చేంజ్ చేసుకో అనే అవేర్నెస్ నడిపే బదులు డైరెక్ట్ ప్రతి ఒక్క హిందూ షాప్ కూడా ఒక బోర్డు పెట్టుకోవాలి. అసలు హిందూ దగ్గర పర్చేస్ చేయండి, సపోర్ట్ రియల్ హిందూ అని చెప్పి ఇలా బోర్డుల ముంగట ఇలా అది పెట్టుకుంటే అయిపోతుండే. వచ్చినోనికి ఫస్ట్ టీకా పెడితే అయిపోతుండే. హిందూస్ బేసిక్ గా ఎట్లా పరిచయం చేసుకుంటారు, జై శ్రీరామ్ అని చెప్పి పరిచయం చేసుకుంటారు, టీకా పెట్టుకుంటారు. లేదా షాప్ లోకి ఎంట్రీ ఇస్తుంటేనే ఎవరు నాన్ హిందూ ఉంటే షాప్ లోకి బయటకు వచ్చేసేయండి అని చెప్పి ఇట్లా బోర్డులు పెట్టుకుంటే ప్రతి ఒక్క హిందూ షాప్ అయిపోయేది. ఎంతమంది పేర్లను చేంజ్ చేస్తారు? అది కూడా ఒకటి నాకు నెగిటివ్ అనిపించింది. ఇవి ఒకటి పక్కకి పెడితే దీపక్, ఇప్పుడు మొహమ్మద్ దీపక్ లాంటి వాళ్ళు నువ్వు మాట్లాడితే అన్ని తరఫులో మాట్లాడాలి. ఒక్క సైడ్ మాట్లాడేసి ఒక్క సైడ్ హ్యూమానిటీ గురించి మాట్లాడతావు అంటే బయాస్డ్ పర్సన్ చేసింది రైట్ థింగ్ అయినా బయాస్డ్ పర్సన్. ఈ రియలీ డోంట్ కేర్ అబౌట్ అదర్ పీపుల్. బయాస్డ్ పర్సన్ కాబట్టి నేను ఎంత మంచిగా చేసినా నా దృష్టిలో ఐ వోంట్ కన్సిడర్ ఇట్. నువ్వు హిందువుల మీద అయ్యే అటాక్ల గురించి కూడా మాట్లాడి నువ్వు ఈ పాయింట్ మాట్లాడుతుంటే బరాబర్ సపోర్ట్ చేస్తున్నాను నేను కూడా. బట్ ఇలాంటి పీపుల్ కి బయాస్డ్ ఉండి వన్ సైడ్ బ్లైండ్నెస్ ఉంటే ఇట్స్ నాట్ వర్త్. ఎవరైతే ఇన్నోసెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ గా నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళ మీద జర జాలనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఫస్ట్ ఇలాంటి వాళ్ళే బలయ్యేది కట్టర్ పంతికి. సో ఇది ఓవరాల్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇక మీద వీడియోస్ ఇలాగే ఉంటాయి జనరల్ టాక్. ఎందుకంటే నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలంటే 3 days రమ్మన్నారు. జర కష్టం అయిపోతుంది. ప్లీజ్ అడ్జస్ట్. ఎడిటింగ్ ఉండదు, పాడు ఉండదు. సింపుల్ గా కూర్చొని మాట్లాడేసుకుందాం ఓవరాల్ గా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.